ఇప్పుడు రాష్ట్రంలో వైద్య విద్య మెడికల్ కాలేజీలు అనే అంశం చుట్టూ రాజకీయ పార్టీల నడుమ మాటల యుద్ధం సాగుతాంది. ఇక గిదే మోకల మంత్రి కొండా సురేఖక్క చేసిన కామెంట్లు ఇప్పుడు పెద్ద రచ్చనే లేపుతున్నాయి. ఓ మల్క చెవ్వెట్టి నుండి మీరు కూడా గత ప్రభుత్వం చేసిన శాంక్షన్ చేసిన ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పూర్తి స్థాయిలో మీరు అభివృద్ధి చేస్తే మనకు భవిష్యత్తులో మరి ఈ మన ప్రపంచం ఉన్నంత వరకు కూడా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖాతం ఇక ఈ మాటినంగానే రాజకీయ వర్గాలలో ఓ పెద్ద చర్చనే మొదలైంది. మనం ఉన్న జాగల కొత్తగా చేసిన ఒక మెడికల్ కాలేజ్ కాడ విద్యార్థులు సిబ్బంది ప్రజలంతా ఒక్కటే చెప్తున్నారట, అక్కకు కాలేజ్ లెవెల్లా ఫెసిలిటీ పెంచితే రాష్ట్రానికి ఉపయోగమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలిచిపోతుందని మేడం షవుల తేనె పోసి మరుగుదిరట. అంతేకాదు సురేఖ గారి మాటలల్లా ఇంకొక సూత్రం సుద్ద దాక్కొని ఉన్నదట. అదేంటంటే అభివృద్ధి చేసిన మెడికల్ కాలేజీలు ఖాళీ విద్యార్థులకే కాకుండా మొత్తం సమాజానికి లాభం కలిగిస్తాయి. గసొంటి పనులు చేస్తేనే నాయకుల పేరు చరిత్రలో నిలుస్తుంది అన్నట్టు. అంటే అభివృద్ధి రాజకీయం కంటే పెద్దది అన్న సంకేతం ఇచ్చినట్టే కదా. మా ఊరు తాన హాస్పిటల్ లెవెల్ పెంచితే ఇంకా బయట రాష్ట్రాలకు పోవాల్సిన పనే ఉండదు. మెడికల్ కాలేజ్ పెరిగితే ఎకానమీ కూడా ఊర్లో పెరుగుతుందని సురేఖక్క చెప్పుకొచ్చింది. ఓ దిక్క ఆలోచిస్తే నిజమే గాని గిసోంటి చేస్తేనే రేవంత్ సర్కార్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. చూడుర్రి, రాజకీయ మాటలు వేరే కానీ ప్రజల మాటలు వేరు. వాళ్ళకి కావాల్సింది మంచి దవాఖాన్లు, మంచి మెడికల్ సదుపాయాలు, కిసోంటి అభివృద్ధి పథకాలు చేస్తేనే మన రాష్ట్రం ముందుకు పోతుంది. మంత్రి మేడం నోటి నుంచి గా మాటలు వచ్చినాయి, మంచి ముచ్చట్నే. కాకుంటే ఇది ఉత్త మాటల దాకానే ఆగిపోకుండా మేడం కూడా సర్కారు పెద్ద సార్ల దాకా తీసుకుపోయి ఒక మంత్రి హోదాలుండి ఆమె అన్ని అమలు చేపిస్తే అటు పబ్లిక్ అక్కడికి వస్తుంది, ఇటు సర్కారు కూడా మంచి పేరు వస్తుంది. మరి సర్కారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా అన్నది చూడాలి. ఇదంతా పక్కకు పెడితే కొండా సురేఖ మాటలతోని మళ్ళా రాబోయే రోజులల్లా ఏం తగ్గి రాసుకుంటుందో ఏం పాడు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళ రూపంలో మన చుట్టే తిరుగుతా ఉంటారు అని త్రివిక్రమ్ చెప్పక్కనే చెప్పి మొన్న జగన్ ఇలా కేటీఆర్ గదే పరిశాన్లు ఉన్నారు. ఆ అన్నలకు రక్ష ఉండాల్సిన చెల్లెళ్ళే రాకాశులు లెక్క చందర చేయబట్టిరు. ఇక జగన్ అంటే చూడనట్టు ఇడ్చేసిండు గాని రాజకీయం అనే సముద్రంలో మునిగి తేలిండు కేసీఆర్. బిడ్డ చెప్తే ఈనకుంటే ఊకుంటాడా, సార్చి 4 తలిగిస్తాడు. అవి అందుకే కవిత ఆటలకు బ్రేక్ కట్టేసిండు. కవిత అలా నాయనకు రాసిన లెటర్ ఎన్నడైతే లీక్ అయిందో ఖాతా మీకు ఆయాల్టి సంది పార్టీ నేతలతోని సొంత అన్నతోని లోపల కస్సు బుස්සనుంది. మెల్లగా ఛాన్స్ వచ్చినప్పుడల్లా పార్టీ లీడర్లను తిట్టుడు, పార్టీ గురించి తప్పుగా మాట్లాడు. ఇంకా నిన్ననైతే ఏకంగా హరీష్ రావును ముఖం పట్టుకొని కాకపోయినా ఇండైరెక్ట్ గా కాళేశ్వరంలో అవినీతి జరిగింది నీ వల్లని అని మాట్లాడింది. ఈ ఈడికే ఈమె చేసిన రచ్చ జాలం చూసుకుంటుంటే ఇంకా పెద్దగా అయ్యి ఇప్పుడిప్పుడే పార్టీ నిలబడుతుంది. ఇంత మళ్ళీ ఏడవాడిపోతుందో అని బిడ్డ అని కూడా ఆలోచన చేయకుండా క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలా రాష్ట్ర పాలిటిక్స్ లా పెద్ద గాలి దుమారమే లేపుతుంది. ఇంకో దిక్కు పార్టీ నేతలు కొంతమంది దొరికిందే ఛాన్స్ అని పార్టీ ఆఫీసులలో పెట్టిన కవిత బ్యానర్లు పీకి వారేసుడు కాదు కదా, కాల్చి బూడిదలేస్తారు. ఇంకొంతమంది కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి మేము సంతోషిస్తున్నాం, ఆయన ఏం చేసినా పార్టీ కోసమే చేస్తాడు అనుకుంటా స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ చూసిరాబ్బా, పార్టీకి నష్టం వస్తుందంటే సొంత బిడ్డను కూడా పీక్ అవతల వారేయనికి కూడా ఇంత ఆలోచన వేయాలంటే కేసీఆర్ పార్టీ అంటే ఎంత పానం ఇస్తాడో కదా. పార్టీ కోసం పానం కన్నా ఎక్కువ పెంచుకున్న బిడ్డ ఎక్కువ ఏం కాదని నిరూపించిండని మాట్లాడుతుర్రు కారు కడతలంతా. మరి కేసీఆర్ ఆలోచన మీకు ఎట్లా అనిపిస్తుంది?